లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో మరోసారి పోలీసు అధికారులు బదిలీ అయ్యారు. 8 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతికుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ క్రైమ్ సదనపు కమిషనర్గా విశ్వప్రసాద్, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్గా జోయల్ డేవిస్, సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్గా గజారవు భూపాల్ను ట్రాన్స్ఫర్ చేశారు. సిఐడి ఎస్పీగా నవీన్ కుమార్, సిఐడి ఏడీసీగా రామ్రెడ్డి, ఇంటెలిజెన్స్ ఎస్పీగా శ్రీధర్, హైదరాబాద్ ఎస్పీ డీసీపీగా చైతన్య కుమార్, గవర్నర్ ఏడీసీగా శ్రీకాంత్ నియమితులయ్యారు. రాష్ట్రంలో మరోసారి పోలీసు అధికారులు బదిలీ అయ్యారు. 8 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ క్రైమ్ సాధనపు కమిషనర్గా విశ్వప్రసాద్, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్గా జోయల్ డేవిస్, సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్గా గజారావు భూపాల్ను ట్రాన్స్ఫర్ చేశారు. సిఐడి ఎస్పీగా నవీన్ కుమార్, సిఐడి ఏడీసీగా రామరెడ్డి, ఇంటెలిజెన్స్ ఎస్పీగా శ్రీధర్, హైదరాబాద్ ఎస్పీ కుమార్, గవర్నర్ ఏడీసీగా శ్రీకాంత్ నియమితులయ్యారు. కాగా రాష్ట్రంలో విధులు నిర్వర్తిస్తున్న 2 ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారులను కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రిలీవ్ చేస్తుంది. రోడ్ సేఫ్టీ డీజీగా పనిచేస్తున్న అంజనీ కుమార్, రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న డీజీ అభిలాష్ బిస్తును రిలీవ్ చేస్తూ సీఎస్ శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.